ఉద్యమం చేసి భయం నుంచి రైట్ వెళ్ళలేదు రైట్ సార్ రైట్ స్పష్టంగా కనబడతా ఉంది. ఓకే రైట్. బాలకోటి గారు నమస్కారం నమస్తే పవన్ గారు. సార్. ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? అంటే ముగ్గురు బెయిల్ పైన బయటకు వచ్చారు, చాలా కీలక దశలో ఉన్నటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశం. సో దీంట్లో ఇంకొకటి, దీంట్లో వ్యూహమా లేదంటే ఊరటనా అనేది ఒక చర్చ. ఇంకోవైపు కూడా ప్రభుత్వ తరపు అడ్వకేట్స్ ఎవరో సమర్థవంతంగా వాదించలేదు అనేది ఇంకొక వైపు. ఎందుకంటే గతంలో కొన్ని కేసులు చూస్తున్నాం కదా సార్, అందులో అట్లా జరిగింది అనేది, ఏదైతే కొద్దిమంది బయటకు రావడం, బెయిల్ పైన రావడం, అప్పుడు సమర్థవంతంగా వీళ్ళు వాదనలు వినిపించక ఈ విధంగా జరిగిందని. ఇక్కడ అట్లాంటిది ఏమైనా ఉందా? అట్లా జరిగి ఉంటుంది అనుకుంటున్నారా? పవన్ గారు నమస్తే. సార్ నమస్తే. మీకు, సుబ్బారావు గారికి, అలాగే శ్రీనివాస్ గారికి కూడా నమస్కారం. సార్ పవన్ గారు, చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా ఒక బాధ్యతాయుతమైన పాత్రలో ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి బాధ్యతగానే మీకు రెండు అంశాలు చెప్తాను. సాధారణంగా మీకు పాలు నీళ్లు తెలుసు కదా. పాలు తెల్లగా ఉంటాయి, నీళ్లు కూడా తెల్లగా ఉంటాయి. కానీ పాల యొక్క విలువ వేరు, నీళ్ల యొక్క విలువ వేరు. ఈ రోజున మీరు అడిగినట్టుగా స్థానిక ఏసీబీ కోర్టు మద్యం స్కాములో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చింది. ఎవరికి? ధనుంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డికి, బాలాజీ గోవిందప్ప. అంటే 31, 32, 33 షరతులతో కూడుకున్న బెయిల్. ఇది ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు. ఇదిగో నా చేతిలో ఆంధ్రజ్యోతి దినపత్రిక ఉంది. ఆంధ్రజ్యోతి దినపత్రిక మద్యం స్కాములో మరో ముగ్గురికి బెయిలు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు మంజూరు. దేశం విడిచి వెళ్ళొద్దు, సాక్షులను కలవద్దు, పాస్పోర్ట్లు అప్పగించాలి, నేడే విడుదల. ఇది వార్త అండి. ఈ వార్త మానేసి ఇప్పుడు పాల గురించి చెప్పా, ఇప్పుడు నేల గురించి చెప్తున్నా. ఇదిగోండి మన జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక సాక్షి పేపరు. మద్యం అక్రమ కేసులో ముగ్గురికి బెయిలు. స్వాతంత్ర సమర యోధుల పుటోలేసినట్టు వేశారండి. వేశారు. ఎదురు దెబ్బ, ఏసీబీకి ఎదురు, మన సిట్టుకు ఎదురు దెబ్బ. చూడండి, వీళ్ళు కోర్టు తీర్పును రాయలా. పవన్ గారు, వీళ్ళు కోర్టు తీర్పును రాయలా, జడ్జి గారి తీర్పును రాయలా. ఉన్నది లేనట్టుగా ఉన్న కేసులో, అసలే కేసే లేని కేసులో స్వాతంత్ర సమరయోధులు, ఎందుకంటే గాంధీ గారు, నెహ్రూ గారు, భగత్ సింగ్ కనుక జైలుకి వెళ్ళి వస్తే ఎలా అయితే పతాక శీర్షికలతో రాసుకుంటామో, ఈ మానసపుత్రికలా రాసి పూర్తి పేజీనండి, 3వ పేజీలో అసలు దేశానికి, రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిందన్నట్టుగా. ఇదిగో చూడండి సార్, మొత్తం ఫుల్ పేజీ. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారని నా డౌట్ వస్తుంది. కేసు ఎవరు పెడతారు? పవన్ గారు ఏసీబీనో సిఐడినో పెడుతుంది. న్యాయస్థానాలు విచారిస్తాయి. అసలు మద్యంలో కేసే లేదు, మద్యం కేసే జరగలేదని చెప్పే నైతిక అర్హత సజ్జలకు ఎక్కడుంది? అంటే వీరు పెట్టిన కేసులన్నీ జరిగినాయా? వాళ్ళు పెట్టిన దాంట్లో అసలు ఏమీ కూడా దొరకలేదు కదా, ఆధారం కాదు అసలు ఏది. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసేమో పెద్ద అవినీతి కేసా, ఏది ఆ రోజు సిఐ సంజయ్ పెట్టింది. ఇప్పుడు ఏసీబీ పెడితేనేమో అసలు కేసే లేదా. అంటే మీరే తీర్పు చెబుతారు, మీరే వాదన చేస్తారు, మీరే పాలన చేస్తారు. దీన్ని ఏమంటారు? నిజానికి ఏంటంటే, సుబ్బారావు గారు అడ్వకేట్ కాబట్టి తెలుసు, విచారణ జరుగుతుంది, నిందితుల మీద పోలీసులు కేసులు పెడతారు, న్యాయస్థానాలకు అప్పచెప్తారు. న్యాయస్థానాల్లో ప్రతి నిందితుడికి బెయిల్ పొందటానికి ఒక హక్కు ఉంది, అంతే కదా. ఈ రోజున దాదాపు ఈ ముగ్గురు జైలుకి వెళ్ళి 115 రోజులైంది. అలాగనే మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళిపోయి ఒక 30 రోజులు 40 రోజులు అయింది. సరే, ఆయనదేమో రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఓటు హక్కు వేయాలి అనేది అదొక ప్రత్యేకమైన అంశం. ఆ కేసులో 2 రోజులు 3 రోజులు వారెంట్ ఇచ్చారు. రేపు 11వ తారీఖున మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి సరెండర్ అవ్వమని చెప్పేసి న్యాయస్థానం చెప్పింది. కాబట్టి ఇప్పుడు మీరు అంటున్న మాట ఏంటంటే, ఓ మాట నన్ను అడగొచ్చు, బాలకోటయ్య గారు, అన్నం పుణ్యం ఎరుగని కోడికత్తి కేసులో
కోడికత్తి సీనును 5.5 సంవత్సరాలు జైల్లో పెట్టిన వైనం చూస్తుంటే మరి 3,500 కోట్ల రూపాయల కుంభకోణంలో, అతిపెద్ద కుంభకోణంలో, దేశం ఆశ్చర్యపడిపోయే కుంభకోణంలో ఈ 100 రోజులకి 110 రోజులకు వచ్చి బెయిల్ వస్తే ఎలా అనే ప్రశ్న మీరు వేస్తారు. ఇక్కడ స్పష్టంగా నేను చెప్తున్నా, ప్రభుత్వం తన ప్రక్రియని న్యాయస్థానాలకు అప్పచెప్పిందే తప్ప ప్రభుత్వం ఎక్కడా కూడా అందులో చొరబట్టంలా. అవును, ఈ రోజున ఏసీబీ కింది కోర్టు తీర్పు ఇచ్చింది. సిట్టి గనుక దాన్ని భావిస్తే హైకోర్టులో ఛాలెంజ్ చేస్తుంది, అవసరం వస్తే సుప్రీంకోర్టులో. అంటే అది న్యాయ ప్రక్రియ. అది నిజానికి ఏంటంటే వీళ్ళు చెప్పినట్టుగా ఏదో బెయిల్ వస్తే కేసే కొట్టేసినట్టుగా, స్వాతంత్ర సమరోద్యమంలో ఏదో రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చినట్లుగా ఈ పనికిమాలిన రాతలు, ఈ వెకిలి రాతలతో పట్టు పట్టిస్తున్నారు, పాలన నేలని కలుషితం చేస్తున్నారు. నేను ఒక మాట చెప్తున్నానండి, నేను ప్రభుత్వంలో 1-10 సార్లు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇప్పటికే కలిసి ఉన్న వ్యక్తిని. ప్రభుత్వం ఎలాంటి రాజకీయ దురుద్దేశంతో ఈ కేసుని నడిపించడం లేదు. ఈ కేసుని విచారణ సంస్థలకు పూర్తిగా వదిలేసి విచారం చేసి న్యాయస్థానాలకు అప్పచెప్పింది. మీకు ఇంకో మాట కూడా చెప్తా. మీరు ఇందాక అన్నట్టుగా నాటి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి, నేను ఏసీబీ సిట్ విచారణకు రాలేను, నా వయసు పెద్దది అంటే సిట్ ఆయన ఇంటికి వెళ్ళి విచారించిందండి. అవును, సిట్ ఆయన ఇంటికి వెళ్ళి విచారించింది తప్ప ఎక్కడా గుంజకు రాల. కానీ గత 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడిలో అయ్యన్న పాత్రుల కోసం గోడలు దూకారుగా, అచ్చెన్నాయుడు గారిని కారులో 16 గంటలు తిప్పారుగా. మీరు ఒకసారి పరిశీలించండి, నేను చెప్తున్నాను. సుబ్బారావు గారు ఈ పాయింట్ నోట్ చేసుకోండి. నాటి మాజీ మంత్రుల మీద, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద పెట్టిన కేసులన్నీ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులే. ఎందుకంటే ఆ కేసులు పెడితే బెయిల్ రావని 90 రోజులు వాళ్ళని డ్రైవర్ల పేరు మీద లేదా వాచ్మెన్ల పేరు మీద ఫిర్యాదులు ఇప్పించి ఆ కేసులు కట్టి జైలుకు పంపించారు. ఓకే, దేవినేని ఉమామహేశ్వర గారిని కూడా అలాగనే పంపించారు. అసలు ఆ డ్రైవర్ ఎవరో తెలియదు. సాధారణంగా మాజీ మంత్రికి ప్రత్యర్థి పార్టీ డ్రైవర్ ఎవడో ఎట్లా తెలుస్తుందండి? వాడి పేరు ఎట్లా తెలుస్తుంది? వాడు కులం ఎలా తెలుస్తుంది? ఎలా కులం పేరు మీద తిడతాడు? అంటే కక్షపూరిత రాజకీయాలను చేశాడు. రైట్. కానీ ఈ రోజున ప్రభుత్వం విచారణ సంస్థలకు అప్పచెప్పి విచారణగా చేస్తుంది. సరే, ఇప్పుడు న్యాయస్థానం తీర్పిచ్చిన మాట యథార్థమే. దీని మీద సిట్ ఎలా ముందుకు పోతుంది అనేది ఆలోచించాలి. ఇప్పుడు సుబ్బారావు గారు కూడా మాట చెప్పారు, రైట్ సార్, హైకోర్టుకి వెళ్ళొచ్చు సిట్టు అని చెప్పేసి. అంటే నేను అనేది ఏంటంటే మన న్యాయ వ్యవస్థలో నిందితులు కూడా ఎసులుబాటు ఉంది. పవన్ గారు ఒక మాట చెప్తా, 16 మాసాలుగా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 3000 వాయిదాలను ఎగ్గొట్టి కోర్టుకు కూడా పోవటం లేదు అని అంటే దాన్ని బట్టి మనం ఆ ఉన్న చట్టాల్లో ఉన్న రంధ్రాలను వీళ్ళు రైట్ సార్, రైట్. శ్రీనివాస్ నమస్కారం.